ఇష్టం లేని వ్యక్తులతో శృంగారం ఆరోగ్యరీత్యా ఎంతో ప్రమాదకరం. బాయ్ అయినా లేదా గర్ల్ అయినా తమ జీవితంలో తాము ఎవరినైనా ఇష్టపడి వాళ్లతో కలిసి ఒక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరూ కలిసి రొమాన్స్ లేదా శృంగారం చేయడం అనేది కామన్గా జరిగే విషయమే. అయితే ఒక్కొక్కసారి మీకు ఎదుటి వ్యక్తి మీద ప్రేమ లేకుండా శృంగారం చేసినట్లయితే అది ఎలా ఉంటుంది, దానివల్ల మీరు కానీ మీ పార్ట్నర్ కానీ జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మీ లైఫ్లో అలాంటి రిలేషన్షిప్స్ కనుక ఉంటే మీరు ఏం కోల్పోవాల్సి వస్తుంది, ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు ఉన్న జనరేషన్ యూత్కి చాలా మందిలో వచ్చేవే. ఎందుకంటే ఎవరో ఒకరిని చూసి ఇష్టపడడం, వాళ్ళతో డేటింగ్ అంటూ స్టార్ట్ చేయడం, ఆ రిలేషన్షిప్లోంచి బయటపడక ఇబ్బందులు పడడం, ఇలాంటివన్నీ వాళ్ళ లైఫ్లో రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎలా దాంట్లో నుంచి బయటపడాలి, వాళ్ళు చేస్తున్న తప్పులు ఎలా సరిదిద్దుకోవాలి అన్న విషయాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం పదండి. ఫస్ట్ వన్, ప్రేమ లేని శృంగారం మీకు డేంజర్. మీకు మీ పార్ట్నర్ మీద అంత ప్రేమ లేకుండా కూడా మీరు వారితో రెగ్యులర్గా శృంగారంలో పాల్గొంటూ ఉంటే కనుక కొన్ని రోజులు అయ్యేసరికి మీకు నిజంగా శృంగారం మీద ఉన్న ఆసక్తి కూడా చచ్చిపోతుంది. అప్పుడు మీ జీవితంలో మీకు నిజంగా నచ్చిన మనిషి దొరికినా కూడా వాళ్ళతో శృంగారాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. నిజానికి శృంగారం అనేది ఇద్దరు మనుషులు ఎంతో ఇష్టపడి చేయాల్సిన కార్యం. అలా కాకుండా అది కేవలం ఒక మనిషి ఇష్టం మీదనే ఆధారపడి జరుగుతూ ఉంటే కనుక మీరు దాంట్లో ఉన్న గొప్పతనాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు. శృంగారం అనే దానికి ఎవరి జీవితంలోనైనా చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అలాంటిది దాని విషయంలో మీరు అంత ఈజీగా ఎలాంటి ఇష్టం లేకుండా వేరే వాళ్ళతో శృంగారం చేస్తే కనుక మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్లే అవుతుంది. అందుకే ఇక మీదట మీకు ఇష్టం లేకుండా ఎవరితో కూడా శృంగారంలో పాల్గొనకుండా జాగ్రత్త పడండి. సెకండ్ పాయింట్, హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇది నిజంగా ఎవరినైనా 1-2 సార్లు ఆలోచించుకోమని చెప్పే పాయింటే. ఎందుకంటే మీకు ఇష్టం లేకుండా శృంగారం చేస్తూ ఉంటే గనక అది ఖచ్చితంగా మీ శరీరం మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. శృంగారం చేస్తున్నప్పుడు మీ శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది. శృంగారం అనేది మీ బాడీకి, మీ మైండ్కి ఒక మంచి ఎక్సర్సైజ్ లాంటిది కూడా. అలాంటి దాని విషయంలో మీరు నిర్లక్ష్యం వహిస్తే అది మీకు మొదటికే ప్రమాదానికి తెచ్చిపెడుతుంది. ఒకవేళ మీకు నిజంగా ఎదుటి వ్యక్తితో శృంగారం చేసే ఇష్టం లేకపోతే ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఏదో ఒక అబద్ధం చెప్పి దాని నుంచి తప్పించుకోండి. అంతేకాని ఇష్టం లేని శృంగారం చేయవద్దు. ఒకవేళ మీరు అలాంటి శృంగారంలో పాల్గొంటే భవిష్యత్తులో మీకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఎప్పటికీ తప్పించుకోలేరు. థర్డ్ పాయింట్, అవసరం వచ్చినప్పుడు కూడా శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరు. మీకు ఇష్టం లేని పనిని పదే పదే చేయాల్సి రావడం ద్వారా కూడా ఒకవేళ ఆ పనిని మీరు ఇష్టపడి చేయాలి అనుకుంటే దాన్ని చేయలేకపోవచ్చు. ఇది మీకు శృంగార విషయంలో కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే మీకు ఇష్టం లేని వారితో శృంగారంలో పాల్గొంటారు. దాంట్లో మెల్లమెల్లగా దాని మీద ఉన్న ఇంట్రెస్ట్, ఎగ్జైట్మెంట్ అన్నీ తగ్గిపోతాయి. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరైనా బాగా ఇష్టపడే లేదా మీరు వాళ్ళని బాగా ఇష్టపడి ఇద్దరూ కలిసి శృంగారం చేద్దామనుకుంటే అప్పటికే దాని గురించి మీకు బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో శృంగారాన్ని మీరు సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతారు. అలా మీరు ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా చేయలేకపోవడం అన్నది మీకు ఎంతో డిసప్పాయింట్మెంట్ని ఇస్తుంది. ఫోర్త్ పాయింట్, పోర్న్ వీడియోస్కు అడిక్ట్ అయ్యేలాగా చేస్తుంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా తమకు నచ్చిన వాళ్ళతో శృంగారం చేసే అవకాశం దొరకకపోవడం లేదా తమ జీవితంలో శృంగారం విషయంలో ఎంతో కొంత అసంతృప్తి ఉంటే వాళ్ళు ఎక్కువగా పోర్న్ వీడియోస్కి బానిసలవుతూ ఉంటారు. వాళ్ళు నిజ జీవితంలో చేయలేనివన్నీ కూడా అలాంటి వీడియోస్ని చూస్తూ సంతృప్తి చెందుతూ ఉంటారు. సో మీరు కూడా ఇష్టం లేకుండా మీ పార్ట్నర్తో శృంగారంలో పాల్గొంటే కనుక మీరు ఇష్టపడ్డ వ్యక్తితో పోర్న్ వీడియోస్లో చూపించినట్లుగా శృంగారం చేయాలి అనుకుంటూ అలాంటి వీడియోలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. దాంతో మీకు తెలియకుండానే మీరు పోర్న్ వీడియోస్కు బానిసలవుతూ ఉంటారు. శృంగారం విషయంలో ఒక్కసారి మీ జీవితంలో పోర్న్ వీడియోస్ కనుక మీ మీద ప్రభావం చూపించడం మొదలు పెడితే మీరు రియల్ లైఫ్లో శృంగారాన్ని ఎప్పటికీ ఎంజాయ్ చేయలేరు. మీకు ఇష్టం లేని శృంగారాన్ని చేయవలసినప్పుడు ఈ విషయాలన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని దానికి దూరంగా ఉండండి. సో ఫ్రెండ్స్, అవండి మీరు కనుక మీకు ఇష్టం లేని వ్యక్తులతో శృంగారం చేయాల్సి వస్తే జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారో అన్నదానికి ఒక ఉదాహరణలు ఇవన్నీ. ఒక కంప్లీట్ అవగాహన మీకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మీకు ఇష్టం లేకుండా జీవితంలో ఏ పని కూడా చేయకూడదు. అలాంటిది ఇక శృంగారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు.